లుక్ అన్నారు. తొక్కేసారే. మొన్ననే ఓ కార్యక్రమంలో అంచులు తిప్పిన మీసకట్టుతో మెస్మరైజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. కానీ ఆ సంబడం ఎన్నో రోజులు నిలవలేదు. అప్పుడేమో ఆ లుక్ కేవలం కత్తి సినిమా కోసమే అని చెప్పిన మెగాస్టార్ ఇప్పుడేమో షాక్ ఇచ్చేశారు. ఎందుకలా? లెట్స్ సీ. నిజానికి మొన్న చిరంజీవి మూలాలు తిప్పిన మీసకట్టుతో కనిపించి ఇది కత్తి సినిమా కోసం నేను డెవలప్ చేసిన కొత్త లుక్ అని చెప్పుకొచ్చారు. అంటే టెక్నికల్ గా 150 సినిమా కోసం ఆయన రూపొందించిన లుక్ అన్నమాట. అయితే నిన్నటి రోజున ఐఫా ఉత్సవం 2015 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కనిపించిన చిరంజీవి తన మీసకట్టును కట్ చేసి పాడేసినట్లు ఇట్టే ఎవరైనా కనిపెట్టేయచ్చు. మరి కత్తి లుక్ అనేసి ఇంత త్వరగా తొక్కేసారేంటి అన్నయ్య? అబ్బే, కత్తి సినిమా షూటింగ్ కు వెళ్ళడానికి ఇంకా చాలా రోజులుంది కాబట్టి ఆ షూటింగ్ మొదలయ్యే టైంకు మళ్ళీ తిరిగి పెంచేస్తారేమో. అయితే ఇంతకీ ఈ 150వ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అది మాత్రం ఇంకా తెలియట్లేదు. మార్చి నెలలో చరణ్ బర్త్డే నాడు అని ఓ టాక్ ఉంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందంగా ఉన్నారో లేదో చూద్దామంటే మొహం కప్పేసుకుని వెళ్తున్నారు. పెళ్ళేందో లేదో తెలుసుకుందామంటే కాళ్ళకు ఉండాల్సిన మెట్లు తీసి కబోర్డ్లో పెట్టేసి వస్తున్నారు. మాకు క్లారిటీ ఉండాలిగా, ఎవరిని ట్రై చేసుకోవాలో ఎవరిని ట్రై చేసుకోకూడదు.